వెజిటబుల్ బిర్యానీ కోసం అయితే ఇలా ఆనియన్, క్యాప్సికమ్, మిర్చి, అలాగే క్యారెట్, బీట్రూట్, కాలీఫ్లవర్, టమాటో, ఆనియన్, క్యాబేజీ, కొత్తిమీరను అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. బిర్యానీ కోసం ఒక కడాయి తీసుకొని అందులో అయితే నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, స్టారు, ఇవన్నీ మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్, ఎల్లిపాయలు, క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలు, కాలీఫ్లవర్, క్యాబేజీ, శనగపప్పు, ఆలుగడ్డ, టమాటా, అలాగే అల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వెజిటబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇంగువను యాడ్ చేసుకోవాలి. అలాగే సరిపడేంత కారం, ఉప్పు, అలాగే గరం మసాలా పౌడర్, అలాగే వేయించిన ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి, కొంచెం పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా మంచిగా మరుగుతున్న టైంలో అయితే ఇలా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత పైనుండి బీట్రూట్ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి.
ఇలా రైస్ దగ్గరికి అయిన తర్వాత అయితే ఇందులో మనం వేడి ఆయిల్లో కొంచెం కుంకుమ పువ్వునైతే మిక్సీ చేసుకొని ఇలా అయితే పైనుండి యాడ్ చేసుకోవాలి. చివరిగా మనం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా పైనుండి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకు బిర్యానీ అయితే రెడీ అవుతుంది.